కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ వందే భారత్. హై స్పీడ్ వేగంతో దేశవ్యాప్తంగా ఆయా రూట్లలో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ రైళ్లు బిజీగానే నడుస్తున్నాయి. ఈ హై స్పీడ్ రైళ్లలో ప్రస్తుతం కేవలం కూర్చునే చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఉపయోగపడేలా స్లీపర్ రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు సెప్టెంబర్, అక్టోబర్ నాటికే పట్టాలెక్కుతాయని ప్రభుత్వం మొదట చెప్పింది. కానీ ఆ సమయం దాటి నవంబర్ వచ్చినా స్లీపర్ రైళ్లు ఇంకా రాలేదు. దీంతో ప్రయాణికుల్లో నిరాశ నెలకొంది. ఈ ఆలస్యానికి కారణాలపై రైల్వే శాఖ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ రైల్వే బోర్డు ఇటీవల జోన్లకు లేఖ రాసింది. ఈ లేఖలో ముఖ్యంగా 2 కారణాలు పేర్కొంది. రైలు రూపకల్పనలో కొన్ని క్లిష్టమైన ఇబ్బందులు ఉన్నాయని, కోచ్లోని ఫర్నిచర్తో పాటు ఇతర పనులు నాణ్యతగా లేకపోవడం వంటివి పేర్కొంది రైల్వే బోర్డు. చిన్న సమస్యలు కూడా ఉన్నాయని చెప్పింది. కిటికీ కర్టన్ హ్యాండిల్స్, అలాగే శుభ్రం చేయడానికి కష్టం కలిగించేలా బెర్తుల మధ్య ప్యాకెట్స్ ఉండడం వంటి సమస్యలు ఈ ఆలస్యానికి కారణమైనట్లు రైల్వే శాఖ తెలిపింది. ఏ కొత్త రైలైనా సరే పట్టాలెక్కాలంటే దానికి భద్రతా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. వందే భారత్ స్లీపర్ రైళ్లకు కూడా ఆర్డీఎస్ఓ, రైల్వే భద్రతా కమిషనర్ల నుంచి ఆమోదం పొందాలి. ట్రయల్ సమయంలో పరిశీలనలు పూర్తయిన తర్వాత సీసీకేఆర్ఎస్ తుది అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాస్తుంది. అప్పుడే రైళ్లు ప్రారంభం అవుతాయి. ఈ రైలు విషయంలో సెప్టెంబర్ 1న ఆర్డీఎస్ఓ చివరిసారిగా తన సమ్మతిని తెలియజేసినా ఇంకా పూర్తి అనుమతులు రావాల్సి ఉంది. అలాగే రైల్లో అగ్ని ప్రమాదాలను నివారించే ఏర్పాటు, కవచ్ అనే యాక్సిడెంట్ నివారణ వ్యవస్థ, రైలు సిబ్బంది మధ్య సమాచార వ్యవస్థ వంటి భద్రతా అంశాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తున్నారు. ఆలస్యం అవుతున్నప్పటికీ ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైల్ చాలా అధునాతనంగా ఉంది. ఇందులో ఆధునిక డిజైన్, వైఫై, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు, సెన్సార్ లైటింగ్లు, డిజిటల్ సమాచార ప్యానెళ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం కవచ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, కోచ్ల మధ్య ఆటోమేటిక్ డోర్లు కూడా ఉన్నాయి. ఈ రైలు ప్రయాణికులకు మంచి అనుభవాన్ని ఇస్తుందని రైల్వే శాఖ అధికారులు ఆశిస్తున్నారు. అయితే ఏ రూట్లో ఈ రైలు మొదట అందుబాటులోకి వస్తుందో రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. ఈ చిన్న సమస్యలన్నీ త్వరగా తీరి వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం.